ఫ్రెండ్స్ ఈ డాగ్‌ని చూసారా అండి? నేను అక్కడ ఈ స్ట్రీట్‌లో డాగ్స్‌కి ఫుడ్ పెట్టి ఇంటికి వెళ్ళేటప్పుడు కనిపించింది ఫ్రెండ్స్ ఈ డాగు. చాలా అంటే చాలా ఆకలితో ఉంది. తట్టుకోలేనంత ఆకలితో ఉందనమాట. దాని పొట్ట కూడా ఇంకా నడవలేని పరిస్థితిలో పొట్టంతా లోపలికి వెళ్ళిపోయి ఆకలితో అది అటు ఇటు తిరుగుతుందనమాట. వెంటనే నేను దిగి ఒక 2 పాల ప్యాకెట్స్ పెట్టి ఒక 3, 4 బిస్కెట్ ప్యాకెట్స్ పెట్టానండి. ఎంత ఆకలితో ఉందంటే నిజంగా తను పాలు తాగేటప్పుడు వేరే డాగొస్తే తన పాలు తను తీసేసుకుంటదేమోనని చెప్పేసి ఫాస్ట్‌గా తాగుతుంది. అప్పుడు దాని నోటి వెంట ఒకలాంటి చొంగ పడుతుంది. ఆ చొంగ, మిల్కు కలిసిపోయినియి ఫ్రెండ్స్. అసలు నిజంగా అంత ఆకలితో ఉందనమాట. ఒకేసారి దానికి ఫుడ్ కనిపించేసరికి ఆ ఫుడ్ క్రేవింగ్స్ తట్టుకోలేకపోయింది. చాలా ఆకలితో ఉంది. ఇంకా, ఇంకా నా దగ్గర రైస్ అంటే ఏం లేదు. ఒక 4, 5 బిస్కెట్ ప్యాకెట్స్ పెట్టి కొంచెం పాలు పెట్టాననమాట. అయితే దాని బాడీ నిండా బాగా ఎలర్జీ ఉంది. యాక్చువల్‌గా నేను నియమిక్ టాబ్లెట్లు ఆ రోజు అప్పుడు నా దగ్గర లేవు. ఉంటే గనుక ఒక నియమిక్ టాబ్లెట్ ఇద్దాం అనుకున్నాను. ఒకవేళ అది ఇచ్చినా గానీ రైస్‌లోనో దేంట్లోనో కలిపివ్వాలి. ఒక చిన్న స్వీట్‌లోనో. బిస్కెట్‌లో అయితే కలిపివ్వడానికి అవ్వదు. అయినా అసలు ఆ టైంకి నా దగ్గర లేవు. ఇంకా అందుకోసం అని చెప్పేసేసి రేపు ప్రొద్దుట వచ్చినప్పుడు నియమిక్ టాబ్లెట్ ఇద్దాంలే అని చెప్పేసి దాని ఆకలి మాత్రం తీర్చాను ఫ్రెండ్స్. నిజంగా చాలా దాన్ని చూడగానే బాడీ అంతా షివర్ అయిపోయి అసలు నడవలేకపోతుందనమాట. ఇలా డొక్కంతా లోపలికి వెళ్ళిపోయింది 2 సైడ్స్. దానికి తోడు దాని బాడీ మీద ఉన్న ఎలర్జీ దాన్ని బాగా బాధ పెడుతున్నట్టుంది. ఇంకా తట్టుకోలేక అటు ఇటు తిరుగుతుందనమాట. ఇంకా తను ఫుడ్ తినేటప్పుడు వేరే డాగ్ ఏదో వచ్చిందండి. దాని మీద అరిచింది. అసలు నిజంగా దాని ఆకలి చూసి నేనే తట్టుకోలేకపోయాను. అది కాకుండా మనలో చాలామంది నైట్ టైం మిగిలిపోయిన ఫుడ్డు, మనం ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు వచ్చిన ఫుడ్డు అది మ్యాక్సిమం డస్ట్‌బిన్స్‌లో పడేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. యాక్చువల్‌గా మీ వీధి చివరో లేకపోతే అట్లా దూరంగా ఉన్న డాగ్స్‌కి ఆహ్, ఆహ్, మీ ఇంట్లో హెల్ప్ చేసే వాళ్ళతో పంపిస్తే వాళ్ళు ఆ డాగ్స్‌కి ఇస్తారు ఫ్రెండ్స్. తద్వారా మీరు ఆ స్ట్రీట్ డాగ్స్‌ని సేవ్ చేసిన వాళ్ళవుతారు. ఆ ఫుడ్ కూడా వేస్ట్ అవ్వదు. సో, దయచేసి అలా ఎవరైనా సరే వేస్ట్‌గా ఉన్న ఫుడ్ అంటే మీరు తిన్నాక మిగిలిపోయిన ఫుడ్ పడేయకుండా అలా హెల్ప్ చేస్తారని ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. తద్వారా అవి కొంచెం కొంతన్నా వాటి పొట్ట నింపుకొని ఆకలిని తట్టుకోగలుగుతాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.